జనసేన మేనిఫెస్టో ప్రజా సంక్షేమానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు అనంతపురం అభ్యర్థి టీసీ వరుణ్ కుటుంబ సభ్యులు. అనంతపురంలో టీసీ వరుణ్ కుటుంబ సభ్యులు వాడువాడలా ప్రచారం నిర్వహించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు ఆయన కుటుంబ సభ్యులు. టీసీ వరుణ్ విజయం ఖాయమంటూ ప్రచారం చేస్తున్న వారి కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి రసూల్ ఫేస్ టు ఫేస్. అనంతపురం నియోజకవర్గంలో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. నువ్వా నేనా అనేటువంటి విధంగా ఎన్నికల పోరు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరో 2 రోజులే మిగిలి ఉంది. ఇలాంటి నేపథ్యంలో జనసేన పార్టీ తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున టీసీ వరుణ్ జనసేన పార్టీ అభ్యర్థి, ఆయన తరఫున పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని 6 అదేవిధంగా 4-5 రోడ్లలో ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఏ విధంగా ప్రచార కార్యక్రమం జరుగుతుంది, ప్రజా స్పందన ఎలా ఉంది అని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, పెద్ద ఎత్తున రసోత్తర పోరు సాగుతుంది. ఒకవైపు 3 పోటీలో నువ్వా నేనా అనేటువంటి విధంగా ఇక్కడ పోటీ ఉంది. అంటే ఏ విధంగా ఈ జనసేన పార్టీ అభ్యర్థి విజయావకాశాలు ఎలా ఉన్నాయి, పోరు ఎలా సాగుతుంది? ముందుగా జనసేన అభిమానులందరికీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్లే మేము ఇంత దూరం వచ్చాము. ఒక్కొక్కరు కూడా పెయిడ్ క్యాంపెయినర్స్ అంటారు, అలాంటి వాళ్ళు ఒక్కరు కూడా లేకుండా, ఒక్కరు కూడా ఇందులో డబ్బులు తీసుకొని క్యాంపెయిన్ చేయట్లేదండి. అందరూ వాలంటీర్గా వచ్చి, పక్క పార్టీలాగా కాకుండా అందరూ వాలంటీర్గా వచ్చి, అందరూ మేము నడుస్తాం, మేము చేస్తాం, మేము తెలుసుకుంటాము, మేము ముందుంటామని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నారు. ఉన్న 20 రోజులు ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న చిన్న థాట్తోనే అందరూ నడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో, టీసీ వరుణ్ గారి నాయకత్వంలో ఇప్పుడు ఇదంతా సాగుతుందండి. అదే అనంతపురం అర్బన్ చూసుకున్నట్టయితే ఎన్నో సమస్యలు, కరెంటు సమస్య, డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, తాగునీటి సమస్య, అదే పన్నుల సమస్య, స్ట్రీట్ లైట్ సమస్య, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అనంతపురం డెవలప్ ఎంత అంటే అంత చేసుకోవచ్చు, చెయ్యాలి అని ఎవరైనా ముందుకు వస్తే చేసుకోవాలన్నంత స్కోప్ ఉంది వాళ్ళకి. కాబట్టి ఇలాంటి తప్పుడు నాయకులు లేదా ఇలా ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని మళ్ళీ మనం మోసపోయి పీకల్పు కోసుకోవద్దు అనేది మా చిన్న విన్నపం అనమాట. ఈసారి ఖచ్చితంగా గాజు గ్లాస్ ఓటేసి గెలిపించాలి అనేది చిన్న విన్నపం. ప్రధానంగా ఏ ఎజెండాతో మీరు ముందుకెళ్తున్నారు? ఎజెండా వచ్చేసండి, ఎజెండా ఫస్ట్ లీడర్షిప్ అన్నాక ఎజెండా ఏం లేదండి. మాకు పొలిటీషియన్స్ వద్దు, ఒక మంచి లీడర్స్ కావాలి, స్టేట్స్మెన్ కావాలి, హెల్ప్ చేయడానికి ఒక మంచి మనసు ఉండాలి. ఒక బాధపడుతుంటే చూస్తే కరిగిపోయేటువంటి మనసు ఉండాలి. అలాంటి మనసున్న లీడర్ మన పవన్ కళ్యాణ్, అలానే మనసున్న లీడర్ మన వరుణ్ గారు, టీసీ వరుణ్ గారు. చెప్పండి మేడం, ఏ విధంగా స్పందన ఉంది, ప్రజాస్పందన ఏ విధంగా మీరు ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు, ఎలా ఉంది? అసలు ఇంకా గడప ముందుకు వెళ్ళక ముందే మేము మార్పు కోరుకుంటున్నామమ్మా. మీరు ఏమి మా ఇళ్లకు రావాల్సిన అవసరమే లేదు, మీ గాజు గుర్తుకే మా ఓటు అని ప్రతి ఇంటికి ఇంకా పోకముందే అంటున్నారు. ప్రత్యేకంగా మహిళలు అయితే మీకు ఖచ్చితంగా మీ ఓటే అమ్మా, ఎందుకంటే మేము చాలా మార్పు కోరుకుంటున్నాము. మా తమ్ముడు ఒక మంచి లావిషింగ్ లైఫ్ని వదిలేసుకొని వచ్చాడండి. తను అమెరికాలో, కెనడాలో చదివాడు. అతనికి అసలు ఈ రాజకీయాల్లోకి రావాలి, చెయ్యాలి అన్న అవసరం కూడా లేదు. కానీ ఇక ప్రజలు పడుతున్న కష్టాలు ఇవన్నీ చూసి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసి, ఆయన మేనిఫెస్టోలు ఇవన్నీ చూసి చాలా మార్పు చెంది ఆయన రావాలని చెప్పి కోరుకున్నారు. సో అందరూ దయచేసి మా తమ్ముడికే ఓటేయాలి, గాజు గుర్తుకే ఓటేయాలి, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిచాలి. మనము మార్పు అనేది కోరుకోవాలండి. ఎప్పుడూ ఒకే మార్పు ఉండకూడదు, ఒకే నాయకత్వం కూడా ఉండాలి. మార్పు కావాలంటే ఖచ్చితంగా మా తమ్ముడు వరుణ్ గారికే ఖచ్చితంగా ఓటేయాలి. ఇది విధంగా మొత్తం పైన అనంతపురం నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా మార్పును కోరుకుంటున్నారు. కనీస సదుపాయాలు కూడా లేవు. అనంతపురం నగరంలో ఒక తాగునీటి సమస్య కాదు, అదేవిధంగానే కాలనీల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ప్రజలు తమకు చెప్తున్నారు. ఇవన్నిటి కూడా పరిష్కరించాలంటే కేవలం వరుణ్ గెలుపుతోనే సాధ్యమవుతుంది. కాబట్టి జనసేన పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా వరుణ్ గెలుస్తాడనేటువంటి విధంగా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. విజువల్ జర్నలిస్ట్ బాబ్జాన్తో రసూల్, 19 టీవీ అనంతపురం. Please subscribe New Waves.